వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకటే చర్చ. పార్టీని నడిపిస్తుంది జగనా లేక ఆయన చుట్టూ ఉన్న కోటరీనా? పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి స్వయంగా కోటరీ ఉందంటూ బాంబు పేల్చడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ కోటరీలో పాత ముఖాలు మారుతున్నాయా? సజ్జల రామకృష్ణారెడ్డి హవాకు చెక్ పడనుందా? లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో చక్రం తిప్పుతున్నారా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, ఢిల్లీలో పార్టీ గొంతుకగా విజయసాయిరెడ్డి ముద్రపడ్డారు. పార్టీ వర్గాల్లో కూడా జగన్ తర్వాత ఆయనే నెంబర్ 2 అనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. పార్టీకి దూరం జరుగుతున్న క్రమంలో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. నేను ఎప్పుడూ పార్టీలో నెంబర్ 2 అని అనుకోలేదు, అది కేవలం ప్రచారం మాత్రమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే ఇన్నేళ్లు ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదా, లేక కావాలనే ఆయన వెనక్కి నెట్టారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయసాయిరెడ్డి చేసిన విమర్శల్లో అత్యంత ఘాటైనది కోటరీ ప్రస్తావన. జగన్ కు తనకు మధ్య దూరం పెంచడానికి కొందరు కావాలనే ప్రయత్నం చేశారని, ఒక వ్యవస్థీకృతమైన గుంపు పార్టీ అధినేతను ఆవహించిందని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తన లాంటి వారిని పక్కన పెట్టి కేవలం తమ స్వార్థం చూసుకునేవారు చక్రం తిప్పుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చాయి. విజయసాయిరెడ్డి నేరుగా పేర్లు చెప్పకపోయినా ఆయన వేళ్లు చూపిస్తుంది ఎవరి వైపో అందరికీ అర్థమవుతుంది. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యతపై గతంలోనూ విమర్శలు ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో సజ్జల మాటే వేదంగా సాగిందనే వాదన ఉంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ప్రతి ఒక్క నేత చెప్పే మాట ఒక్కటే, సజ్జల దాటి జగన్ దగ్గరకు వెళ్లడం అసాధ్యం. ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్టీలో అసలైన క్యాడర్ కంటే కేవలం ఈ కోటరీ సభ్యుల నిర్ణయాలే అమలవుతున్నాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. వైసీపీలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మారుమోగుతుంది. గతంలో నియోజకవర్గ స్థాయికి లేదా జిల్లా రాజకీయాలకే పరిమితమైన ఆయన ఇప్పుడు రూటు మార్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుదీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన చెవిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఆయన లెక్కలు వేరుగా ఉన్నాయి. తన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లేదా స్థానిక బాధ్యతల కంటే పార్టీ కేంద్ర కార్యాలయం ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి చక్రం తిప్పాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహిత నేతగా, ఒక నమ్మకమైన ట్రబుల్ షూటర్గా ఎదిగేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. తాడేపల్లి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జగన్ ముందు ఉంచుతున్న నివేదికలు పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ నేతల అరెస్టులు పార్టీకి మైనస్ కాదని, రివర్స్ లో జనంలో సానుభూతిని పెంచుతున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని, ప్రజలు మళ్లీ జగన్ వైపు చూస్తున్నారని ఆయన తన నివేదికలో తెలిపినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో వైసీపీదే విజయమని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ రిపోర్టులు కేవలం క్షేత్రస్థాయి వాస్తవాలా, లేక పార్టీలో తమ పట్టును పెంచుకునేందుకు చెవిరెడ్డి వేస్తున్న ఎత్తుగడలా అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. జగన్ చుట్టూ ఉండే కోటరీలో చేరడం అంత సులభం కాదు. కానీ చెవిరెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇతర కీలక నేతలు నిర్వహించిన పాత్రను ఇప్పుడు చెవిరెడ్డి పోషించాలని చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే చెవిరెడ్డి రాకతో సజ్జల వర్గం కొంత అసహనం వ్యక్తం చేస్తుందని అంటున్నారు. వైసీపీలో జగన్ కి అన్ని విధాలుగా అండగా ఉంటూ పార్టీ విషయాలలో చేదోడు వాదోడుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటూ వచ్చారని అంతా అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టేలా చెవిరెడ్డి దూకుడు సాగుతుందని పార్టీలో కీలక నేతలు గుసగుసలాడుతున్నారట. అంతేకాదు 2024 ఎన్నికల ముందు చెవిరెడ్డి ఇచ్చిన సర్వేలు ఫెయిల్ అయ్యాయని గుర్తు చేస్తున్నారట. వాటిని నమ్ముకుని వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా సమయం ఉండగా సర్వే నివేదికలు వెల్లడించారు. అంతా బాగుందని ఫీలింగ్స్ ఇవ్వడం వల్ల పార్టీకి మంచి కంటే చెడు జరుగుతుందని అంటున్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ మకాంను పూర్తిగా తాడేపల్లికే మార్చేశారు. గతంలో నియోజకవర్గానికి పరిమితమైన ఆయన ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న కీలక చర్చల్లో, నిర్ణయాల్లో చెవిరెడ్డి భాగస్వామ్యం పెరుగుతుందని సమాచారం. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికలను విశ్లేషించడం, పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ నమ్మకస్తుల జాబితాలో చెవిరెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే చెవిరెడ్డికి పెరుగుతున్న ఈ ప్రాధాన్యత పార్టీలోని పాత కోటరికి మింగుడు పడటం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సీనియర్ నేతలు చెవిరెడ్డి జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చెవిరెడ్డి ఇచ్చే క్షేత్రస్థాయి నివేదికలు, ఆయన చేయిస్తున్న సర్వేలు, అంచనాలు, పార్టీ భవిష్యత్తుపై ఆయన ఇస్తున్న సూచనలు ఇవన్నీ కూడా సజ్జల టీంకు అంచనాలకు భిన్నంగా ఉంటున్నాయని, దీనివల్ల అంతర్గతంగా విభేదాలు పొడసూపుతున్నాయని టాక్. చెవిరెడ్డి తన అంచనాలతో అధినేతను ప్రభావితం చేస్తున్నారనే ఆందోళన కోటరీలో మొదలైంది. ఒకప్పుడు సజ్జల ఏది చెబితే అది అన్నట్లుగా సాగిన తాడేపల్లి రాజకీయాల్లో ఇప్పుడు చెవిరెడ్డి రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం కూడా ఇప్పుడు చెవిరెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే పార్టీలో మేజర్ సర్జరీ జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే కొత్త రక్తం, కొత్త ఆలోచనలు అవసరమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చెవిరెడ్డి వంటి మాస్ లీడర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారా అన్న చర్చ నడుస్తుంది. దీనిని కేవలం ఆధిపత్య పోరుగా మాత్రమే చూడలేం. పార్టీలో పాతతరం వ్యూహకర్తలకు, కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న వారికి మధ్య జరుగుతున్న మేధోమదనంగా కూడా భావించవచ్చు. ఏది ఏమైనా తాడేపల్లి కోటలో చెవిరెడ్డి ఎంట్రీతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇది పార్టీని బలోపేతం చేస్తుందో లేక అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.